హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్. ప్రస్తుతానికి ఎలక్షన్ అనేది ట్రెండింగ్గా నడుస్తుంది. సో కస్టమర్స్ ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, ఎక్కడైతే డెవలప్మెంట్ జరుగుతుందో, ప్రైజెస్ ఎక్కడైతే రీజనబుల్గా నడుస్తుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా మంచిది. ప్రస్తుతం రీజనబుల్గా ఉన్న ఏరియాస్ ఏవంటే బెంగళూరు హైవే, ముంబై హైవే అండ్ శ్రీశైలం హైవే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంగళూరు హైవే తీసుకున్నట్టయితే, ఆ బెంగళూరు హైవేలో డెవలప్మెంట్స్ గురించి, ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి డిస్కస్ చేద్దాము. అక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ 80% కంప్లీట్ అయిపోయింది. అండ్ రాజపూర్ ఫార్మా, నెక్స్ట్ వన్ జూ పార్క్, ఆ తర్వాత ఈక్వాలిటీ, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ 1000 acresలో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఎన్ఆర్ఎస్ఏ, నేషనల్ రిమోట్ సర్చింగ్ ఆఫ్ సెంటర్ అండ్ ఎంఎస్ఎన్ ల్యాబ్ అక్కడ షాద్నగర్లో ఉంది అండ్ కొత్తూరు దగ్గర కూడా ఉంది. సో ఇవన్నీ కాకుండా ట్రిపుల్-ఆర్ అనేది ద మేజర్ రోల్ అక్కడ. సో ఇలా మరెన్నో బెంగళూరు హైవేలో చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇంకా రాబోయేటివి ఉన్నాయి. సో నెక్స్ట్ మనం ముంబై హైవే గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనకు ముంబై హైవేలో మేజర్ డెవలప్మెంట్స్ గురించి చూసుకున్నట్టయితే, అక్కడ ఐఐటి కంది ఉంది అండ్ ఎంఆర్ఎఫ్, తోసిబా, మహీంద్రా అండ్ ఆక్సన్ యూనివర్సిటీ అండ్ నిమ్స్. సో ఇవన్నిటితో పాటు మళ్ళీ ట్రిపుల్-ఆర్. ఇప్పుడు ఒక కస్టమర్ ప్రాపర్టీ తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు, ఎవరిని అప్రోచ్ అవుతున్నారు అండ్ ఎక్కడ ప్రాపర్టీ తీసుకుంటున్నారు. అలాంటప్పుడే ప్రాపర్టీ అడ్వైజర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఉచితం. కస్టమర్స్ ప్లాట్ కొనే ముందు ప్రాపర్టీ అడ్వైజర్ని ఎందుకు కన్సల్ట్ అవ్వాలంటే, అక్కడ ఉన్న కంపెనీ గురించి అండ్ ఆ వెంచర్ గురించి అండ్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ గురించి కానీ మొత్తం ఆ ప్రాపర్టీ అడ్వైజర్కి మొత్తం ఐడియా ఉంటుంది. సో కస్టమర్కి ఆ సరౌండింగ్ డెవలప్మెంట్స్ గురించి తెలుసు ఆల్రెడీ. ప్రాపర్టీ అడ్వైజర్ సలహా తీసుకుంటే మనకు తెలియని విషయాలు కూడా ఇంకా చాలా తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ రియల్ ఎస్టేట్ టైకూన్ సబ్స్క్రైబర్స్. Thanks for viewing my channel.